శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలి. నిన్నటి రోజున మనం 30వ దశకంలో వామనావతారం గురించి చెప్పుకున్నాం. వామనుడి యొక్క ఆవిర్భావ వృత్తాంతం చెప్పాం. ఈ రోజున 31వ దశకంలో వామనుడు బలిని నిగ్రహించినటువంటి విధానాన్ని చెప్పుకోబోతున్నాం. వామనమూర్తి నర్మదా నదీ తీరంలో అద్భుతమైన యజ్ఞం చేస్తున్నటువంటి బలి చక్రవర్తి యొక్క యజ్ఞ ప్రాంగణానికి వచ్చాడు. అక్కడ అద్భుతంగా ఆహ్వానించబడ్డాడు. స్వామి వస్తూ ఉంటే ఆయన కళ చూసి సాక్షాత్తు అగ్నిదేవుడా, విష్ణుమూర్తి, బ్రహ్మ అనిపించేటట్టుగా ఉన్నది ఆ రూపం. ఆయనని సాదరంగా తోడ్కొని వెళ్ళి భార్య బంగారపు కలశంతో నీళ్లు పోస్తూ ఉంటే ఒక బంగారు పళ్ళెరంలో పెట్టి స్వామి యొక్క పాదాలు కడిగి ఆ జలాన్ని తన శిరస్సు మీద, తన భార్య శిరస్సు మీద ప్రోక్షణ చేశాడు. అప్పుడు జరుగుతున్న ఘట్టం. కానీ దైత్యేంద్రుండు త్వత్వనుజ్యతులు కాకపించి కైవంచి ఇట్లనియన్ నాయడనేమి కోరెదవు కుర్రా షడ్రసోపేత భోజనమా కాంచనమా మణిభవనమా సర్వం సహారాజ్యము రంజనమా స్త్రీజనమా ఏదేని అడుగుమా సందేహమా నీకని. పోతన గారు చెప్పినట్టే కరులో వామాక్షుల్ అని అక్కడ ధరణీఖండము అని అడిగాడు. ఇక్కడ కూడా ఆ దైత్య ప్రభు అయినటువంటి బలి చక్రవర్తి, స్వామి నీ శరీరపు కాంతులకి నాకు సంభ్రమం కలుగుతోంది అని మనస్సులో అనుకొని 2 చేతులు మూడ్చి, ఓ బాలక, కుర్రా అన్నాడు కదా, ఓ బాలక, నా వల్ల నీకు కావలసినదేమిటి? ధనం కావాలా? షడ్రసోపేతమైనటువంటి భోజనం కావాలా? భవనాలు కావాలా? లేదు భూమి కావాలా? ఏది కావాలంటే అది ఇస్తాను, సర్వము ఇస్తాను, నా రాజ్య సర్వస్వమైనా ఇస్తాను, నువ్వు అడుగు, నువ్వేమాత్రం సంశయించొద్దు అని ఎంతో మర్యాదగా అన్నాడు బలి చక్రవర్తి. అని వాని ఉదార వాగ్రచన నీ వాలి నుంచి వాత్సల్యము కొనియు వాని మదం ముడించుటకు రక్షోనాథు వంశంబు వర్ణనము చేసి పదత్రయం మొసగుమన్నా చాలునన్నావు కాదని సర్వమును నీవయ్యడుగా వహ్వా నవ్వరే ఎవరు. ఓ కృష్ణ,
తాను సమస్త జగత్తులకి అధీశ్వరుడు అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఎందుకని ఇంద్రాది దేవతలను ఓడించాడు, అష్టదిక్పాలకులను ఓడించాడు, 3 లోకాల రాజ్యాన్ని తానే పరిపాలిస్తూ ఉన్నాడు. అందుకని అవన్నీ తన యొక్క దర్పాన్ని చూపిస్తున్నటువంటి ఆ బలి, ఉదారమైనటువంటి వాక్కులను విన్నావు నువ్వు. స్వామి కృష్ణ, నిండైనటువంటి కరుణ కలిగినటువంటి వాడివయ్యావు. వాడి యొక్క గర్వాన్ని కర్వం చేయటం కోసం వాడి యొక్క వంశాన్నాన్ని పొగిడావు. 3 అడుగుల భూమి ఇవ్వమని ప్రార్థించావు. అలా కాక సర్వస్వము ఇమ్మని అడిగి ఉంటే స్వామి ఎవరైనా నవ్విపోరా అంటే 3 అడుగులతోటే సర్వస్వాన్ని హరించగలిగి ఉన్నటువంటి నీవు విడిగా సర్వస్వం అడగాల? అక్కర్లేదు. ఒకవేళ అడిగి ఉంటే నవరా అని ఇక్కడ భట్ట తిరిగారు అంటున్నాడు. భువనేశుండను నన్ను 3 అడుగులా పోవట్టి పిల్లాట, ఈ అవనీ చక్రము కోరుము ఇతునని తీవ్ర ఔద్ధత్యము చూపి తానవి ఈ నేరక అప్రదిష్టపడి తానై ఘోర బంధములన్ తవిలన్ దానికి అర్హుడయ్యు పరమార్థంబైన శాంతి గొనెల్. సమస్త విశ్వానికి కూడా ప్రభువునైనటువంటి నన్ను కేవలము 3 అడుగుల స్థలం ఇమ్మని అడుగుతున్నావా? దాత యొక్క ఔన్నత్యాన్ని చూడొద్దా? దాత యొక్క పెంపుని చూడొద్దా? ఇది అతనిలో ఉండే అహంకారం. బలిచక్రవర్తిలో చూస్తూ ఉంటే నీవు చాలా తెలివి తక్కువ వాడిలాగా కనిపిస్తున్నావే. పిల్లవాడివి, అడగటం కూడా చేత కావటం లేదే నీకు. ఆ 3 అడుగులు తీసుకొని నువ్వేం చేస్తావయ్యా? ఒక మనిషి కూర్చొని జపం చేసుకోవాలన్నా 6 అడుగుల స్థలం కావాలి. అందువల్ల నువ్వు సర్వ భూమండలాన్ని అడుగు, నీకు ఇచ్చేస్తాను అని దర్పాన్ని చూపించాడు బలిచక్రవర్తి. ఇది అహంకారం బలిలో ఉన్నది. ఆ అహంకారాన్ని పరమాత్మ క్షమించదు. ఆ దర్పానికి ఫలంగానే 3 అడుగులు కూడా ఇవ్వలేకపోయాడు. ఎందుకని? 1 అడుగుతో భూమిని కొలిచేశాడు, మరొక అడుగుతో ఆకాశం కొలిచేశాడు. 3వ అడుగు ఎక్కడా అని అడిగాడు. ఇది చివరికి ఇవ్వలేక ఈసడింపులకు గురి, విషయ విరక్తిని పొంది మనస్సుని సమాధానపరుచుకోవటం ద్వారా పరమశాంతిని అంటే మోక్షాన్ని పొందటానికి బంధింపబడ్డాడు వరుణపాశాలతోటి. అంటే వాగ్దానం చేసి నెరవేర్చలేకపోవడం వల్ల పరమాత్మ వరుణపాశాలతోటి బంధింపచేశాడు. 3 అడుగులకి సంతృప్తి కలగకపోతే 3 లోకాలు ఇచ్చినా కూడా ఆ సంతృప్తి కలగదు. ఇది సప్త ద్వీపంబులనిచ్చిన చక్కంబుడునే అంటాడు పోతన గారు. సమస్త భూమండలం, సప్త సముద్ర వేలావలయుతమైనటువంటి అఖండ భూమండలాన్ని ఇచ్చినా సంతోషం కలగదు. ఎవడికి? తృప్తి లేనటువంటి వాడికి. అని నీవు సంతృప్తిని వెల్లడించావు. 3 అడుగులు చాలు అన్నావు. ఎందుకని? ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు మానవుడికి. ఇంకా ఇస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది కదా. అందువల్ల నువ్వు 3 అడుగులు చాలు అన్నావు. అప్పుడు బలిచక్రవర్తి భూమిని ధారపోయటానికి వచ్చినప్పుడు ఆ రాక్షసుడి యొక్క పురోహితుడైనటువంటి శుక్రాచార్యుడు జరగబోయే విషయం వలన చెప్పేశాడు రాజుగారికి.
ఈ వచ్చిన బ్రాహ్మణుడు పొట్టివాడు, ఈయనేదో ఒడుగు అనుకుంటున్నావు, నువ్వు ఒట్టుడు అనుకుంటున్నావు. కాదు, శ్రీహరే వచ్చాడు ఈ యొక్క మారు రూపంలో నీ సమస్త సంపదని హరించడానికి వచ్చాడయ్యా. నువ్వు తొందరపడి వాగ్దానం చేస్తున్నావు, ఇప్పుడైనా నా మాట విను, ఇవ్వను అన్నాడు. దానం ఇవ్వద్దన్నాడు. ఓ బలి, నిన్ను పరీక్షించటానికి వచ్చి నీ సంపదంతా హరించటానికే వచ్చాడు ఈ పరమాత్మ. దానం ఇవ్వద్దు అని చెప్పాడు గురువుగారు. అప్పుడు భగవంతుడు సాక్షాత్తు ఆయన చెయ్యి కింద నా చెయ్యి పైన ఉండటం నా భాగ్యం కాదే అని అంటున్నాడు. ఇక్కడ అదే అహంకారం. భగవంతుండిటు వచ్చి నన్నడిగే నా భాగ్యము పండెన్, నిజముగా ముమ్మాటికి నిత్తునంచు గురువున్ పోనాడి శక్తుండై తగ వింధ్యావళి ధర్మపత్రియును పాద్యంబీయ రాజన్యమూర్ధగుడిచెన్ తన సర్వము సలిలధారా మంత్రపూర్వంబుగన్. ఓ గురువర్య, ఈ వచ్చినవాడు విష్ణువు అన్నారు. అటువంటప్పుడు విష్ణువు యొక్క చెయ్యి కింద నా చెయ్యి పైన ఉండడం అంతకంటే నాకు భాగ్యం ఉంటుందా? సమస్త లోకాలకి అధీశ్వరుడైనటువంటి ఈ విష్ణుమూర్తికి దానం చెయ్యగలిగేటటువంటి భాగ్యం నాకు కలిగింది కదా. అందువల్ల ఈ భాగ్యానికి నేను దూరం కాదలుచుకోలేదు, ముమ్మాటికి ఇచ్చేస్తాను అంటూ గురువుగారి యొక్క మాటని పోనాడాడు, అంటే తిరస్కరించాడు. గురుధిక్కారం చాలా ప్రమాదకరమైంది. వెంటనే గురువుకు కోపం వచ్చింది. నిన్ను ఇంతటి వాడిని చేశాను, విశ్వజిత్ యాగాన్ని చేయించి నీ చేత అద్భుతమైన పరాక్రమాన్ని నీకు సంక్రమింపజేసి గొప్ప రథము ఆయుధాలు ఇప్పించి ఇన్ని చేసినటువంటి నన్ను ఇవాళ పూచుకు పుల్లలాగా తీసేస్తావా? నీ సంపదంతా నాశనమైపోగాక అని శపించేశాడు. చూసారా, శపింపబడ్డా కూడా వెనక్కి తగ్గల బలిచక్రవర్తి. తన భార్య వింధ్యావళి, తన ధర్మపత్ని పాద్యం ఇస్తూ ఉంటే ఆ బలిచక్రవర్తి తన సర్వస్వాన్ని కూడా నీటి ధార ద్వారా మంత్రపూర్వకంగా దానం చేశాడు. ఇది విప్రాయ ప్రకటిత వరాయ అంటాడు. ఈ యాచనకి వచ్చిన వాడు భగవంతుడే అని మీరన్నది నిజమైతే ఇంతకంటే నాకు భాగ్యమేముంది అంటున్నాడు బలిచక్రవర్తి. చూశారా, అందువల్ల ముమ్మాటికి నేను దానం ఇవ్వాల్సిందే అని అంటున్నాడు అని గురువును ధిక్కరించాడు. చివరికి గురువు గారి యొక్క శాపానికి గురయ్యాడు. అయినా సరే వెనక్కి తగ్గకుండా తన ధర్మపత్ని వింధ్యావళి పాద్యం ఇస్తూ ఉంటే వామనుడగు ఓ కృష్ణ నీ పాదాలు కడిగి సర్వ సామ్రాజ్యాన్ని ధారపోశాడు కదా బలిచక్రవర్తి. అమరస్పర్ధి అశేషముప్పనముసేయం సంశయం మేది తుభ్యమహం సంప్రదదే వటో నమమా. ఆహా, అంచు చన్మాటలో పుష్పవర్షము వర్షించిరి దేవతల్ ఋషులు ఆ బ్రహ్మాండ భాండంబుగా నమరన్ నీదగు దివ్య రూపమది ఇంతింతూచునంతంతయ్యి. ఆహా, పోతన గారు చెప్పినటువంటి మాట ఇక్కడ వాడాడు. ఇంతింతై వటుడింతై మరియు నభోవీధిపై అంతై అని ఇక్కడ ఇంతింత ఉచునంతంతై అనేటువంటి ఈ రెండు మాటలతోటి పోతన గారిని జ్ఞాపకం చేశారు. ఆ విధంగా సర్వస్వము దానం చేయటం చూసి బలిచక్రవర్తి
దేవతలందరూ కూడా, ఋషులు అందరూ కూడా ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించారు. అప్పుడు సమస్త ప్రజానీకము, సమస్త ప్రజలు చూస్తూ ఉండగా, ఓ కృష్ణ, నీ వామన రూపం ఇంతింతై బ్రహ్మాండ కహాటం అంతా కూడా ఆక్రమించేటట్టుగా పెరిగిపోయింది. నువ్వు అద్భుతమైన త్రివిక్రమ రూపాన్ని ధరించావు కదా స్వామి అంటున్నాడు. ఆ సందర్భంలో తన లోకమును తాకవచ్చిన భవత్పాదాగ్రముం క్షాళనం బొనరించన్ విధి కుండికన్ గల జలముల్ వంచి అన్నీట పావనమయ్యన్ జగముల్ నటించిరి అమరుల్ బ్రహ్మాండము చుట్టి వచ్చెను భక్తాగ్రగణి జాంబవంతుడు శుభశ్రీ భేరి మ్రోయించుచు. ఓ కృష్ణ, ఎప్పుడైతే నీ దివ్యమైనటువంటి పాదం తన లోకం దాకా వచ్చిందో, అది చూసినటువంటి పద్మభవుడు, నీ పుత్రుడైనటువంటి బ్రహ్మదేవుడు, తన కమండలంలో ఉన్నటువంటి ఉదకంలో నుంచి ఆ ఉదకాన్ని ఉంచి నీ పాదం మీద నీ పాదాన్ని కడిగాడు. అప్పటి నుంచి బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని ప్రాదము అని వచ్చింది. ఆ నీటిలో సమస్త జనులు కూడా పావనమయ్యారు. బ్రహ్మదేవుడు నీ పాదాన్ని కడిగినప్పుడు ఆ నీటిని ప్రతి వ్యక్తి కూడా శిరస్సున దాల్చి పవిత్రమైపోయారు. అలాగే దేవతలంతా నాట్యం చేశారు. ఆ సందర్భంలో సమస్త భూమండలాన్ని చుట్టి వచ్చాడు నీ పరమ భక్తాగ్రణి అయినటువంటి జాంబవంతుడు. ఎలా? శుభశ్రీ భేరి మోగించుచును, భేరికానాదం చేస్తూ, అదిగో విష్ణుమూర్తి త్రివిక్రమావతారాన్ని ధరించాడు, అందరూ దర్శించండి అని టముకేస్తూ పోయినట్ట. శ్రీమద్ రామాయణంలో కూడా సుందరకాండ ప్రారంభంలో జాంబవంతుడు ఈ విషయాన్ని వానరులతో చెప్తాడు. బలి యొక్క ఆజ్ఞ లేకుండానే దైత్యులు దేవతలతోటి నీ వైకుంఠ పరివారంతో యుద్ధానికి తలపడ్డారు. బలి చక్రవర్తి ఆదేశాలు ఇవ్వాల, కానీ తమ యొక్క చక్రవర్తి యొక్క సంపద అంతా హరించేసరికి వాళ్ళ కోపం వచ్చింది. అంతేకాదు, 3వ పాదము ఎక్కడ పెట్టాలో చెప్పలేకపోయినాడు. 3వ అడుగు కొలవటానికి నా తల మీద పెట్టు నిర్మలాత్మ అన్నాడు. కానీ పరమాత్మని ఎత్తిన పెట్టి కిందకి తొక్కేయలేదండి. అది పోతన గారు రాయలేదు, వ్యాసుల వారికి తెలియదు ఈ విషయం. కానీ గరుత్మంతుని పిలిచి వరుణపాశబద్ధుని చేయమన్నాడు. అంతవరకే జరిగింది. కానీ బలిచక్రవర్తి కలిగించుకొని, ఓ దైత్యులారా, ఈ వామనమూర్తి కాలస్వరూపుడు. ఈరోజు నా అదృష్టం కొద్దీ నా ఇంటికి వచ్చాడు. ఈ మహాత్ముని మనం ఏం చేయలేము. ఈ మహాత్ముడి వల్లే గతంలో మనం ఓడిపోయాం. అందువల్ల ఇప్పుడు యుద్ధం చెయ్యొద్దు అని బలిచక్రవర్తి వారించాడు. అప్పుడు దానవులందరూ కూడా భయపడిపోయి పాతాళ లోకానికి పారిపోయారు. అవలన్ గారుడ పాశబద్ధుడగు దైత్యస్వామితో నీవు 3వ పాదానకు చోటు చూపుమిక బ్రహ్మాండాధిపుండిన ఔదువు గదాయన అప్రకంప్యమతి నీతో మూర్ధమందుంపు మాధవయన్ మన్మని మెచ్చి నిన్నొంచగడే అంతన్ వచ్చి ప్రహ్లాదుడు. ఎప్పుడైతే ఆ బలిచక్రవర్తిని గరుడ పాశబద్ధుడే ఉండిపోయాడో, ఆ దానవరాజుతో నీవన్నావు, ఓ
ఓ బలిచక్రవర్తి, నువ్వు 3 అడుగులు నాకు దానం చేశావు. ఇదిగో 1 అడుగుతోటి భూమిని కొలిచాను, 2వ అడుగుతో ఆకాశమంతా ఆక్రమించాను. మరి నీ మాట ప్రకారం నాకు 3వ అడుగుకి చోటు చూపించు అన్నావు నవ్వుతూ. సమస్త బ్రహ్మాండానికి నేనే ప్రభువుని అన్నావు కదా. గుర్తు చేశాడు, చొరక వేశాడు పరమాత్మ. అప్పుడు ఆ బలి చక్రవర్తి, ప్రభు, ఇదిగో ఈ యొక్క నా శిరస్సు మీద నీ దివ్యమైన భవ్యమైన పాదాన్ని పెట్టు అంటూ ఉండగానే ప్రహ్లాదుడు స్వయంగా అక్కడికి వచ్చాడు. అప్పుడు బలిచక్రవర్తి కంట నీరు పెట్టుకున్నట్ట. చాలామంది అనుకుంటారు, రాజ్యం అంతా పోయింది, మా తాతగారికి నా మొహం ఎట్లా చూపించాలని ఏడుస్తున్నాడేమో అని అనుకున్నారట. కాదు కాదు, ఓ తాతయ్య, ఓ ప్రహ్లాద, నీవు పరమ భాగవతోత్తముడు, విష్ణుమూర్తి యొక్క అవ్యాజమైనటువంటి కరుణకు నోచుకున్నటువంటి వాడివి. అటువంటి నీ మనవణ్ణి, నీ పట్ల భక్తి తాత్పర్యాలు కలిగినటువంటి నేను ప్రతినిత్యము నిన్ను చూడగానే నీ పాదాల మీద పడి నమస్కరించే పరిస్థితి నాది. కానీ గరుడపాశబద్ధుణ్ణై వరుణపాశాలతోటి బంధింపబడ్డటువంటి నేను నీకివాళ సాష్టాంగ నమస్కారం చేయలేకపోతున్నాను అని నా దుస్థితికి ఏడుస్తున్నాను అన్నాడు. ఇది కావలసింది. అప్పుడు ఆ మనముడి యొక్క వైభవానికి మెచ్చుకున్నాడు. ఓ కృష్ణ, నిన్ను కొనియాడాడు ప్రహ్లాద కుమారుడు. అలనాడు సంపద ఇచ్చింది నీవే, ఈరోజు సంపదని హరించిన వాడువు నీవే. నీదే కరుణ. సంపద వల్ల కళ్ళు నెత్తికెక్కుతాయి. ఆ నెత్తికెక్కినటువంటి కళ్ళను కిందకు దింపావు స్వామి అవ్యాజమైన కరుణతోటి అంటున్నాడు. అప్పుడు నీ దర్పము హరించినాము బలి, ఇంతే పుణ్యసిద్ధుండవయ్యా, దేవేశ్వరుడౌదు నీ పైన స్వర్గాతీత లోకమునహో దైవారు భజింతు, ఆపైన్ సాయుజ్యమున్ అంచున్ మఖశ్రీ దీక్షా పరిపూర్తి ఋత్విజులచే చేయించినావు ఈశ్వరా. అప్పుడు స్వామి అన్నాడు, నాయనా బలి, నీ గర్వాన్ని ఖర్వం చేయటానికే నేను ఇంత పని చేశాను. నీవు పుణ్యసిద్ధుడివి, ప్రహ్లాదుడు వంశంలో పుట్టినటువంటి వాడివి. ప్రహ్లాదుడి వంశంలో పుట్టిన ఎవరిని నేను సంహరించను అని నేను వ్రతం పట్టుకున్నాను. స్వర్గాధికమైనటువంటి పుణ్యలోకము, ఇంద్రత్వాన్ని నీకు ఇక ముందు కలుగుగాక అన్నాడు. అంటే ఇప్పటి 14 మన్వంతరాలలో 7వ మన్వంతరం జరుగుతోంది. ఇప్పుడు వైవస్వత మనువు పరిపాలిస్తున్నాడు. రాబోయే మన్వంతరంలో నువ్వే ఇంద్రుడివి అన్నాడు. ఇప్పుడు పురంధరుడు అనేటువంటి ఆయన ఇంద్రుడుగా ఉన్నాడు. అసలు బలి పేరు ఇంద్రసేనుడు. ఓ ఇంద్రసేన మహారాజా, రాబోయే మన్వంతరంలో 8వ మన్వంతరంలో నీవే దేవేంద్రుడు అవుతావు. అప్పటి వరకు నీవు సుతల లోకంలో ఉంటావు. అక్కడ రోగాలు రొష్టులు ఉండవు, ఎవడి పెత్తనము నీ మీద ఉండదు. అంతేకాదు, నేను గదాధారినై నీ వాకిట కాపల ఉంటాను అన్నాడు పరమాత్మ. ఇది కదా అవ్యాజమైనటువంటి కరుణ. అటువంటి కరుణ బలిచక్రవర్తి పట్ల చూపించాడు. కేవలం ప్రహ్లాదుడి యొక్క మనవడగా ఆ వంశంలో పుట్టడమే అతను చేసుకున్న పుణ్యం. అందుకనే మన వంశంలో మహాత్ములు గనక ఉంటే ఆ వంశంలో తర్వాత తరాల వాళ్ళు కూడా అటువంటి సౌభాగ్యాన్ని అనుభవించగలుగుతారని శాస్త్రం చెబుతోంది. ఓ బలి, ఆ తరువాత ఆ మన్వంతరం పూర్తయిన తర్వాత నా యొక్క సాయుధ్యానికి పొందుతావు అన్నాడు. అంటే మోక్షాన్ని పొందుతావు అని బలిచక్రవర్తిని అనుగ్రహించి అతడు ఆరంభించినటువంటి యజ్ఞాన్ని
ఋత్విజుల చేత పూర్తి చేయించారు. యజ్ఞం ఎప్పుడు మధ్యలో ఆగిపోకూడదండి. ఆగిపోతే యజ్ఞాన్ని చేయిస్తున్నటువంటి వాడికి పెద్ద ప్రమాదం వస్తుంది. అందుకని పరమాత్మ అవ్యాజ కరుణామూర్తి కదా, అందువల్ల ఋత్విజుల చేత ఆ యజ్ఞాన్ని పరిసమాప్తి చేయించాడు. ఓ గురువాయూరప్ప, ఇంతటి ఘనకార్యాలు చేసినటువంటి నీవు, ఒక రాక్షసుడైనటువంటి బలినే అనుగ్రహించినటువంటి నీవు, రోగాలు రొష్టులు లేని సుతల లోకాన్ని అనుగ్రహించిన నువ్వు నా శరీరానికి వచ్చినటువంటి ఈ రోగాన్ని పోగొట్టలేవా స్వామి? పోగొట్టు 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 అని ప్రార్థిస్తూ ఉన్నాడు. రేపటి రోజున మత్స్యావతార వైభవాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. మీతో పాటు మరికొంతమందిని చక్కగా వీక్షింప చెయ్యండి అని మిమ్మల్ని ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.